400 షుగర్స్ ఉన్న పేషెంట్ వాళ్ళు తినాల్సిన ఆహారం తినకూడని తింటూ ఉంటే ఆ పాయింట్ ఆ షుగర్స్ అక్కడే ఉంటాయి. సో వెన్ వీ హ్యాండిల్ స్ట్రెస్కి మనం ప్రిస్క్రిప్షన్ ఇచ్చి స్ట్రెస్ని తగ్గించుకునే విధానంగా మనం పేషెంట్ని హ్యాండిల్ చేయగలిగితే సో దానివల్ల వచ్చే ప్రభావాలన్నీ కూడా మనం తగ్గించవచ్చు. ఈ అడిక్షన్స్ అనేది తగ్గించుకోవాలి. ఆ తగ్గించడానికి కూడా ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయండి. నేను వెళ్ళినప్పుడు ఇట్లా ఫ్రెండ్స్తో కలిసినప్పుడే ఇలా జరుగుతుంది, లేకపోతే నేను నార్మల్గా కంట్రోల్నే ఉంటాను, ఇంట్లో ఇట్లా చాలామంది చెప్తారు. లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ వస్తే ఇలా డిసీజ్ రివర్సల్కి యూజ్ అవుతుంది? సో మెయిన్గా వచ్చేసండి 6 పిల్లర్స్ అని చెప్పాను నేను ఆల్రెడీ. సో ఈ 6 పిల్లర్స్లో వచ్చేసి ఫస్ట్ న్యూట్రిషన్ అంటే డయట్. సో మనం తీసుకునే ఆహార పద్ధతిలో మార్పులు చేస్తే అది ఎవిడెన్స్ ఇస్ ప్రూవ్ దట్ నాట్ ఓన్లీ ఎవిడెన్స్, ఇప్పుడు రియల్ ప్రాక్టీస్లో కూడా మన డైట్ అనేది మనం చేసుకుంటే డెఫినెట్గా డిసీజ్ అనేది తగ్గిపోతుంది, బర్డన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో 400 షుగర్స్ ఉన్న పేషెంట్ వాళ్ళు తినాల్సిన ఆహారం తినకూడని తింటూ ఉంటే ఆ పాయింట్ ఆ షుగర్స్ అక్కడే ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆహార పద్ధతులు ఇంట్రడ్యూస్ చేసి న్యూగా ట్రీట్మెంట్ ఫుడ్ హ్యాస్ మెడిసిన్గా అంటే ఆహారంనే ఒక మెడిసిన్ లాగా ఇస్తూ వాళ్ళని ఆ షుగర్స్ని 400 నుంచి 200గా తేవడం చాలా ఈజీ అండి, చాలా ఈజీ. సో దిస్ ఈజ్ వన్ డైట్. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ అనేది కూడా ఒక ఎక్సర్సైజ్ యాజ్ మెడిసిన్ అనేది ఇంకొక టర్మినాలజీ. ఏంటంటే ఎక్సర్సైజ్ కూడా ఒక ప్రిస్క్రిప్షన్ లాగా ఇస్తూ ఈ మనకున్న డిజీజ్ని కంట్రోల్ చేసుకోవడం అనేది పాసిబుల్. ఎవిడెన్స్ హెస్ ప్రూవ్డ్. ఎంత ఎక్సర్సైజ్ చేస్తే WHO గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా మనకి ఎక్సర్సైజ్ అనేది ఒక ప్రిస్క్రిప్షన్ లాగా ఇచ్చారు అందరికీ. సో దట్ ఈస్ పాసిబుల్. మూడోది వచ్చేది స్ట్రెస్ రిడక్షన్. ఈ స్ట్రెస్ అనేది బాడీలో ఎంతగానో చాలా డిఫరెంట్ హార్మోన్స్ని అంటే బాడీ కోపింగ్ అప్ మెకానిజంని మనకి రిజాల్వ్ చేయకుండా దాన్ని ఇంకా వర్స్ చేసే కండిషన్లో తీసుకెళ్తుంది. సో వెన్ వీ హ్యాండిల్ స్ట్రెస్కి మనం ప్రిస్క్రిప్షన్ ఇచ్చి స్ట్రెస్ని తగ్గించుకునే విధానంగా మనం పేషెంట్ని హ్యాండిల్ చేయగలిగితే సో దానివల్ల వచ్చే ప్రభావాలన్నీ కూడా మనం తగ్గించవచ్చు. సో దట్ ఈస్ వన్ మోర్ పిల్లర్ ఆఫ్ లైఫ్ స్టైల్. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ అండి. రెస్టరేటివ్ స్లీప్ అంటాం, అంటే పూర్ణంగా అయిన నిద్రని మనం ఎవ్రీబడి షుడ్ హ్యావ్. సో ఆ నిద్రలోనే సగం డిజీజ్ విల్ బి కాన్. సో ఆ క్వాలిటీ ఆఫ్ స్లీప్ మెయింటైన్ చేస్తూ స్లీప్ని కూడా ఒక ప్రిస్క్రిప్షన్ ద్వారా ఇస్తూ దాన్ని మనము స్లీప్ ల్యాబ్స్ అని చాలా ఉన్నాయి, హౌ వీ కెన్ హెల్ప్ పీపుల్ టు స్లీప్ ప్రాపర్లీ. సో అందరికీ మెడిసిన్ అవసరం ఉండదండి, అందరికీ విధానం అనేది మేము కౌన్సిల్ చేస్తూ చెప్పగలుగుతాం. తర్వాత కొంతమందికి పిల్స్ అనేది అవసరం ఉంటుంది. తర్వాత స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటాయి, అంటే తెలియకుండా ఐడెంటిఫై చేసుకోలేక అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. సో అట్లా కొన్ని ఐడెంటిఫై చేయలేక స్లీప్ క్వాలిటీ పోతూ దానివల్ల స్ట్రెస్ బిల్డ్ అవుతూ దానివల్ల డిజీజ్ ఇన్ఫ్లమేషన్ అన్నీ బిల్డ్ అయిపోయి లాస్ట్కి ఈ క్రానిక్ డిజీజ్ అన్నీ మిగిలిపోతుంది. సో ఈ 4 తర్వాత రిస్కీ సబ్స్టెన్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యసనాలు తీసే ఈ అడిక్షన్స్ అనేది తగ్గించుకోవాలి. ఆ తగ్గించడానికి కూడా ప్రిస్క్రిప్షన్స్ ఉంటాయండి. సో నేను ట్రై చేశాను, నేను సిగరెట్ మానలేకపోతున్నాను, ఆల్కహాల్ మానలేకపోతున్నాను అట్లా చాలామంది చెప్తారు. కానీ దానికి ప్రిస్క్రిప్షన్ కూడా మనం వీ కెన్ టేక్ మెడిసిన్స్ హెల్ప్ టు బ్రింగ్ ఇట్ డౌన్, బట్ నాట్ ఎవ్రీ టైమ్ పేషెంట్ నీడ్స్ మెడిసిన్. సో లాస్ట్ వచ్చేసి మనకి సోషల్ కనెక్షన్స్ అండి. ఈ సోషల్ కనెక్షన్స్ ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డిఫరెంట్ పిల్లర్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ వేర్ ఇట్ కెన్ కనెక్ట్ టు ఆల్ ద పిల్లర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అడిక్షన్సే తీసుకోండి, డ్రింక్ హ్యాబిట్, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు, స్కూల్ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు కలుస్తున్నారు, ఫ్రెండ్స్తో కలిసినప్పుడే తాగుతున్నాము, లేకపోతే నేను రెగ్యులర్గా డ్రింక్ చేయనండి. సోషల్ కనెక్షన్ అంటే మీరు చెప్తున్న సోషల్ కనెక్షనే స్ట్రెంత్ అంటున్నారు కదా, నేను వెళ్ళినప్పుడు ఇట్లా ఫ్రెండ్స్తో కలిసినప్పుడే ఇలా జరుగుతుంది, లేకపోతే నేను నార్మల్గా కంట్రోల్నే ఉంటాను, ఇంట్లో ఇట్లా చాలామంది చెప్తారు. సో వాట్ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే మనకున్న స్ట్రెంగ్త్ ఎవరైతే మన సోషల్ సపోర్ట్ ఉన్నదో వాళ్ళనే మనకి మనం బలంగా మార్చుకోవాలి. సో వాళ్ళ ద్వారానే మనము మన డిజీజ్ని కంట్రోల్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఎడ్యుకేషన్ ఏంటంటే మన సోషల్ కనెక్టివిటీ గ్రూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా గుడికి వెళ్ళడము, ప్రేయర్ చేసుకోవడము, మెడిటేషన్ చేయడము, ఇట్లాంటివన్నీ ఒక స్టైల్లో వెళ్తున్నారు. తర్వాత ఒక మ్యూజిక్ క్లబ్ అనో, లేకపోతే ఫుట్బాల్కి ఒక క్లబ్ అనో, లేకపోతే వాకింగ్కి ఒక క్లబ్ లాగా అట్లా కొంతమంది కలిసి యాక్టివిటీ. సో అట్లా కలిసి చేయడంలో ఏమవుతుందనంటే ఒక వ్యసనంని మనం ఒక బ్యాడ్ హ్యాబిట్ని వర్స్ట్ చేసుకోవడానికి ఎట్లయితే ఒక సోషల్ గ్రూప్ హెల్ప్ అవుతుందో మనం మెరుగవడానికి బాగా అవడానికి కూడా ఆ సోషల్ గ్రూపే మనకి హెల్ప్ అవుతుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.